ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పార్టీ బ్యాక్-ఆఫీస్ విభాగాలతో సమీక్ష నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలపై వచ్చిన వారి నుంచి అర్జీలను కూడా స్వీకరించారు. ప్రజల సమస్యలు తీర్చడానికి, వివిధ సమస్యల పరిష్కారానికి ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ప్రతి ప్రజాప్రతినిధి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం చూపకపోతే రాష్ట్ర స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు తీసుకోవడంతో పాటు తమకు వచ్చిన అర్జీల పరిష్కారమయ్యే వరకు పనిచేయాలని సీఎం సూచించారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో పింఛన్ల కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సీఎం చంద్రబాబు కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రతి ఒక్కరి దగ్గరికెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ వారి విన్నపాలు విన్నారు. ఈ సందర్భంగా ఇబ్బందులు పడుతున్నామని అభ్యర్థించిన పలువురు దివ్యాంగులకు ఆయన భరోసా కల్పించారు. పలువురు నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు స్థానం కల్పించారని కోరారు. అనంతరం పలువురు సీఎం చంద్రబాబుతో సెల్ఫీలు తీసుకున్నారు.